Movete matita, movete matita, movete matita, movete matita, movete matita. A ver, los pibes si te ayudan. Narayan. నమస్తే పెద్దనాన్న అవునా సరే బాగా బిడ్డ మంచిగా ఉన్నావా ఇప్పుడు వస్తున్నావా రా బిడ్డ కూర్చుందా కూర్చో మంచిగా ఉన్నావా ఇంకేంటి పెద్దనాన్న విశేషాలు పెద్దన్న వెళ్ళింది ఏం చెప్పమంటావు అబ్బాయి ఆమె అలిగి నా మీద అలిగి వెళ్ళిపోయింది తనకి ఇడ్లీ తినాలనుందంట తనకి ఎన్నిసార్లు చేశాను ఇప్పుడు చూడు ఇందులో ఎయిర్టెల్ నుంచి చేసిన రెస్పాన్స్ లేదు ఇందులో నుంచి వడాఫోన్ బ్లాక్బెర్రీ వడాఫోన్ చేసిన లేదు ఆమె మన టాటా నుంచి చేశాను ఏం రెస్పాన్స్ లేదు సో ఇప్పుడు తనకి ఇడ్లీ తినాలన్నాడు దీనికి ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను అందుకే టెన్షన్ రాబాయి మొన్న అర్ధరాత్రి మిడ్-నైట్ హౌ డార్క్ ఎంత డార్క్ ఉంటుంది అడిగింది ఇడ్లీలు కావాలని అర్ధరాత్రి ఎవడైనా తింటారు అబ్బాయి ఏం రాదు తిన్నా అబ్బాయి తినలేదు మరి అర్ధరాత్రి ఏం నుంచి దేని పొద్దులేవే రేపు పొద్దు తిందామని చెప్పి తెల్లారి చూస్తే పక్కలో లేదే నేను ఇంకా పొద్దున్న ఫోన్ చేస్తా ఉన్నాను లేదు పుట్టికి వెళ్ళిపోయింది ఫోన్ ఎత్తట్లేదు ఇప్పుడు ఏంటి ఇది నా టెన్షన్ అంత ఘోరం జరిగిపోయిందా పెద్దనాన్న ఏ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా ఇది పెద్ద సమస్య కాదు పెద్దనాన్న పెద్దమ్మని వైకుంఠానికి తెప్పించే మార్గం ఒకటి ఉంది చూసావా నువ్వు సమస్య కాదంటున్నావు కరెంట్ పోయింది చూసావా ఎంత పెద్ద సమస్య అందుకే అలా పోయింది కరెంట్ ఏంటి వైకుంఠంలో కూడా పవర్ కట్ట మీరు జగన్నాథుడు కదా భూలోకంలో పూరి వినాయక అవతరించి తెలుగు సినిమా ద్వారా మీ బాధని చూపించండి మళ్ళీ ఇంకో అవతారమా సరే ఏం చేస్తాం ఫిల్మ్ వుడ్ ప్రెజెంట్స్ పూరి చేసిన ఇడ్లీ ఓకే మన పూరి వినాయక సినిమా ఏంటో తెలుసు కదా మీకు లాస్ట్ టైం ఫిల్మీవుడ్ బొద్దింక ఆడియో ఫంక్షన్ లో కూడా నేను మాట్లాడుకోలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా మాట్లాడిస్తారు ఇంతకు ముందు విల్ మైట్ అవర్ ప్రొడ్యూసర్ మిస్టర్ జగ్గు దాదా Please welcome our Jaggu Dada onto the stage. ఈయనే మన నిర్మాత జగ్గు దాదా రండి సార్ అమ్మాయి ఇంకా నా వల్ల కాదు పూరి వినాయక్ గారు ఇంకా మీరు మాట్లాడండి So finally I'm back. Okay. వినపడ్డా ఓ రాంబాబా చెప్తా నాకు చాలా కోరిక ఉంది రాంబాబుని చూడాలని కాకపోతే ప్రస్తుతానికి రాంబాబు షూటింగ్ లో ఉన్నాడు మనం పక్కన పెడితే రాంబాబుని మనకు త్వరలోనే తీసుకొస్తాను ముఖ్యంగా స్టోరీ చెప్పేస్తాను నేను
ఇందులో మా హీరో వచ్చేసి ఒక మామూలు హోటల్లో, చిన్న హోటల్లో ఇడ్లీ తయారు చేస్తుంటాడండి. ఇప్పుడు స్టోరీ లైన్కి వస్తే మొదటిగా నేను డైరెక్టర్ కన్నా మన నిర్మాత కన్నా ఫస్ట్ గా వెళ్ళి మన సినిమా హీరోయిన్ చెప్పానండి. ఫస్ట్ ఏమన్నదంటే వాట్ ఈస్ ద స్టోరీ అని. నేనేమన్నానంటే ఓకే స్టోరీ చెప్తానండి, ఫస్ట్ టైటిల్ వినండి అన్న. ముందు టైటిల్ వినండి అని చెప్పాను. సో టైటిల్ తనకి చెప్పాను, స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. స్టార్ ఇలా చెప్పాను, ఫిలింవుడ్ ప్రెజెంట్స్ పూరి చేసిన ఇడ్లీ. ఆమె షాక్ అయిపోయి కమగైన్ అన్నది. నేను మళ్ళీ చెప్పాను. తను ఏమనుకుందేమండి, తన ఫోన్ తీసుకొని వెయిట్ సెకండ్ అన్నది, తీసుకొని చేసేసి కెన్ యు ఆర్డర్ పూరి అండ్ ఇడ్లీ అన్నదండి. నేను షాక్ అండి. నేను చెప్పాను, మేడం నేను ఆర్డర్ ఇవ్వట్లేదండి, సినిమా టైటిల్ చెప్పాను నేను అని చెప్పాను. వెరీ ఫన్నీ. హీరోయిన్ నేనేదో సినిమా టైటిల్ చెప్తున్నా, పూరి చేసిన ఇడ్లీలని, తనేమో ఇడ్లీలు పూరీలు ఆర్డర్ చేస్తుందని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ రండి, ఈయన మన నిర్మాత అండి. చాలా క్యూట్ గా ఉన్నారు కదా, బొద్దుగా చూసారా ఎలా క్యూట్ గా ఉన్నారు, నాటీ బాయ్. ఓకే నెక్స్ట్ స్టోరీ చెప్పే టైంలో ఒకసారి చెప్తూ ఉన్నాను, ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ పోయింది. ముంబైలో మధ్య నార్త్ మీద ప్రాబ్లం ఉంది కదా, పవర్ కట్స్ ఉన్నాయి, కరెంట్ పోయింది. నేను షాక్ అయ్యాను, అమ్మాయి కనపడట్లేదు. అంటే వాయిస్ వస్తుంది ఎక్కడి నుంచో, వేరే అనే వాయిస్ వస్తుంది. సో సరే ఇక్కడెక్కడ ఉంది కదా అని చెప్పేసి నేను కంటిన్యూ చేశాను. మొత్తానికి స్టోరీ చెప్పేశాను అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కరెంట్ పోయిన టైంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. బట్ ఎనీవేస్ కరెంట్ వచ్చింది ఫైనలీ, ఇట్స్ మై బ్యాడ్ లక్. అండ్ కమింగ్ టు ద నిర్మాత, ఈయన పట్టుకుంటే ఏంటో హీరోయిన్ పట్టుకున్నట్టుంది. అసలు హీరోయిన్ కంటే ఈయన చాలా బొద్దుగా ఉన్నాడు. ఇంకో సినిమా తీయాలి నేను, పర్లేదు. మన ఇంకొక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలండి. ఆయన అక్కడ ఒక అబ్బాయి, ఒకసారి కెమెరా అక్కడ జూమ్ చేయగలుగుతారా? అక్కడ మన ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు అక్కడ. బాబు నిన్నే, నీ పేరేంటి ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పు. నా పేరా? యా. నీ పేరేంటి? జాలీ. ఏంటి? జాలీ. జాలీ చెప్పు. ఈ సినిమా క్యారెక్టర్ ఏంటి, ఏంటి ఆ జుట్టు ఏంటి? ఈ సినిమాలోనా? ఈ సినిమాలో నేను పైన చేస్తున్నా, కింద పెడుతున్నావు. అదే అర్థమైందా? ఇలా ఇడ్లీ వెయిట్ ఇంత పెద్ద ఇడ్లీ చేస్తారు మీరు? అవును మరి, ఎలా ఇవ్వాలి కదా. ఎవరెవరు వస్తుందండి మీ హోటల్ కి? చాలా మంది వస్తుంటారు. బాగుంటాయా? చాలా బాగుంటాయి. ఏంటవి? ఇడ్లీలు బాగుంటాయి అనమాట. మీ హోటల్ చాలా ఫేమస్ అని విన్నాను. జనరల్గా ఎందుకు వస్తుందా ఫేమస్? ఎలా అయింది? నాకడానికి ఏం నాకుతాయి? చట్నీలు, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, పాలకూర చట్నీ, ఉల్లిపాయ చట్నీ, ఇలాంటి అన్ని చట్నీలు నాకడానికి వస్తాయి. ఓ సకలంకు సౌలభ్యమా? అవును. ఓకే వెరీ గుడ్. సో చట్నీ ఫేమస్ అనమాట మీది. చాలా బాగా. మీరు ఎప్పుడైనా నాగారా? చేశాను నేనే కదా. ఆబ్వియస్లీ మీకు నాకంటే ఛాన్స్ ఉంటుందేమో అయితే. ఓకే సో ముఖ్యంగా హీరో కూడా వస్తుంటారు అనుకుంటా. మన హీరో కూడా వస్తూ ఉంటారు. మన హీరో? మన హీరో. మీ చట్నీ నాకడానికి వస్తారా? బాగా. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. సో మన హీరోని పిలుద్దాం ఒకసారి. తప్పకుండా. ఓకే ఆయనతో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద స్టేజ్. లెట్స్ వెల్కమ్ అవర్ హీరో నౌ. ఒక మన హీరో అని కొద్దిగా కెమెరామెన్ జూమ్ చేసుకుంటాం ఒకసారి. ఎక్కడెక్కడున్నాడు, ఎక్కడెక్కడున్నాడు, వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు, వాడు ఎప్పుడు ఫిలింవుడ్ ప్రెజెంట్స్ పూరి చేసిన ఇడ్లీలు హీరో ఈయననే. ఓకే సో వీళ్ళతో మనం విశేషాలు మాట్లాడుకుందాం, సినిమా విశేషాలు కనుక్కుందాం. చూస్తుంటే హీరో గారు డల్ గా ఉంటున్నారు. అదేంటి బా డల్ గా ఉన్నావేంటి? ఏం లేదు బా, కొంచెం టెన్షన్ గా ఉంది అంతే. టెన్షనా? నాకు తెలిసి నువ్వు చాలా ఉల్లాసంగా ఉండాలి. ఎందుకంటే నిన్న ఇలాంటి అమ్మాయి చేసుకొని బైక్ మీద వెళ్తున్నావు. దాన్ని వేసుకున్నందుకే ఇదంతా టెన్షన్. అవునా? ఏమైంది బా? అదేంటమ్మా, అసలుకి మనం బైక్ పైన వెళ్తుండగా అలా అసలుకి ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడిగింది బయలుదేరి ఎక్కించుకున్నాను. అమ్మాయి కదా అంటే ఎక్కించుకున్నాను. కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సడన్ గా కళ్ళు పడిపోయింది బాబు. పడిపోయింది. అసలు నాకు అర్థం కాలేదు అప్పుడు ఏం చేయాలి. అలాగే పక్కకి హాస్పిటల్ ఉంది, సర్లే అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో సడన్ గా టెస్ట్ అని చెప్పి లోపల తీసుకెళ్ళారు. సడన్ గా డాక్టర్ బయటకు వచ్చేసి
కంగ్రాచులేషన్స్ యువర్ ఫాదర్. ఏ కంగ్రాట్స్ బా. అదొక దానికి ఏం పడలేదు బా. అదే బా మా ఫాదర్ అంటారు అదే అన్నారు. అది ఎవడో శంకుస్థాపన చేసినాక నేను బిల్డింగ్ కట్టాను బా. ఓ అలా వచ్చావా? మరి చెప్పకపోయారా నాకు సంబంధం లేదని? చెప్పా నా టెస్ట్ కూడా చేసుకోండి కావాలంటే DNA లేదు అంటారు కదా బా. అది అలా చేసుకోమని చెప్పా. వాడే చేసుకోవడం చూసి తర్వాత అసలు నేను టెన్షన్ అప్పుడే స్టార్ట్ అయ్యి బా. అదే మీరు టెస్ట్ చేస్తున్నారుగా. అసలు నాకు సంసారానికి పనికిరాదన్నారు బా. ఏంటి? అవునా? ఎవరు చెప్పారు బా? ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఆ టైంలో నువ్వు ఏం ఫీల్ అయిందో నాకు తెలుసు. బట్ ఓకే, అంతేమంది బావ వాడు అన్నంత మాత్రం మన సంసారం పనికిరావేంటి ఇంతకీ? ఓకే, ఇప్పుడు సభాముఖంగా అవన్నీ ఎందుకు కానీ అన్నంత మాత్రం మనకేంటి? మనకి పిల్లలు లేరా? నీకు పిల్లలు ఉన్నారుగా. అదే బా నాకు టెన్షన్ అసలుకి. పిల్లలు ఉన్నారు కదా, వాడు అలా ఏంటి? ఓకే, అవన్నీ వదిలే బా. మన ఆడే ఫంక్షన్ 3 వచ్చేసాయి ఇప్పుడు. అంతేనా? మన ఆడియో ఫంక్షన్ కదా. ఓకే సరే, ఇంకేం వినాయకం అది బాగా సార్. ఎక్కడైనా బావ కానీ పేకడ దగ్గర బావ. నా పేరేంటి? వినాయక్, పూరి వినాయక్. ఏం కాదు ఎంత- చెప్పు. ఎందుకంటే ఆ పేరు ఫ్యాన్స్ ఉన్నారు బావ, పూరి వినాయక్. ఓకే సరేగా బావ, ఇందాక మన జాలి వచ్చాడు. ఎవడా? అదే మన జాలిగాడు. ఓ జాలిగాడా? మన జాలిగాడు వచ్చాడు. చెప్పాడు ఏదో నాపుతావు గోపుతావు అన్నట్టుగా చెప్పాడు. నాకడమ్మా బా, ఆడియన్స్ లో ఈ అబ్బాయి చాలా మంచిదని నాకు ఇమేజ్ బా. నువ్వు మరీ నాకడం అంటే నువ్వు అలా వచ్చావా? నాకు తెలిసి ఇండస్ట్రీలో హీరోల్లో ఎంత ఇమేజ్ ఉన్న హీరో అంటే నువ్వే బాగా. బాగా ఓకే, బయట పెడతాంటావా? ఓకే సరే అలాగే. సో ఇప్పుడు మన హీరో గారితో నేను ఆల్రెడీ 5 సినిమాలు చేశాను. 5 ఏంటండి, ఇలాంటి హీరోతో 50 కూడా చేయొచ్చు. ఎందుకంటే హీరో అంటే నాకు రోకు, అలాగే మోజు కూడాను. ఓకే ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి హీరో గారు. తొందరలోనే మిమ్మల్ని స్క్రీన్ పైన చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ డయాస్ అండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. స్టోరీ వచ్చేసి జనరల్ గా స్టోరీ లేకుండా, అదే కథ లేకుండా మనం సినిమా తీయచ్చేమో కానీ పిండి లేకుండా ఇల్లు చేయలేము. కానీ మన హీరో జీవితాశం అదే. ఇవన్నీ మనం ఆన్ స్క్రీన్ తెరపైన, వెండి తెరపైన చూద్దాం. సో ముందుగా ఇది ఆడియో ఫంక్షన్ కదా, సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. చూడండి, మీ క్యూరియాసిటీ కోసం నేను ఈ సాంగ్స్ అన్ని అనౌన్స్ చేస్తున్నాను. సో బాబు డిస్కో ఆన్ చేసుకోమ్మా. Ding a ding a ding, da 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 da.